సో ప్రీవియస్‌గా మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్, హిస్టరీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సమ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసాం. సో ఇందులో ఏంటంటే టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూద్దాం. సో కమింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ కేటగరైజ్డ్ ఇంటూ అండ్ ఆర్గనైజ్డ్ ఇంటూ 4 మేజర్ టైప్స్. సో మన ఆపరేటింగ్ సిస్టమ్‌ని 4 మేజర్ టైప్స్‌లో డివైడ్ చేశారు, ఆర్గనైజ్ చేశారు. ఇంకా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఆర్గనైజ్ చేశారు. సో ఒక్కొక్క టెక్స్ట్ బుక్‌లో ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. సో మనం ఈ 4 ఈట్లి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్నే ఆర్‌టీఓఎస్ అంటారు. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఆర్‌టీఓఎస్ అని కూడా అంటారు. సో ఇట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటెండెడ్ టు సర్వ్ రియల్ టైమ్ అప్లికేషన్స్ అన్నమాట. సో రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటే మనకి క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా జరుగుతున్నా గానీ, లేకపోతే ఏదన్నా పర్టిక్యులర్ ఇప్పుడు ఫ్లైట్ కంట్రోల్ ఉంటుంది కదా! ఫ్లైట్ కంట్రోల్‌కి సంబంధించినయన్నీ గాని, సో ఏదైనా రియల్ టైమ్ అప్లికేషన్స్ గాని పర్టిక్యులర్ పర్పస్ కోసం వాడుతున్నారు అంటే గనక ఆటిలిని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో ఇదేంటంటే చాలా ఫాస్ట్. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కన్నా ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఫాస్టు, కంపారిటివ్‌లీ స్మాల్. సో దీస్ ఆర్ ఆఫెన్ ఎంబెడెడ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఎంబెడ్ చేసేస్తారనమాట. సో వెన్ దే ఆర్ బిల్ట్ ఇంటూ ద సర్క్యూటర్ ఆఫ్ ఎ డివైస్ అండ్ ఆర్ నాట్ లోడెడ్ ఫ్రమ్ ఏ డిస్క్ డ్రైవ్. సో ఏంటంటే ఒక సర్క్యూటరీలోనే డైరెక్ట్ బిల్డ్ చేసేస్తారు. మనకి ఈ మన ల్యాప్‌టాప్ ఉందనుకోండి, దాంట్లో ఒక డిస్క్, మన ఆపరేటింగ్ సిస్టమ్ దేంట్లో ఉంటుందంటే ఒక డిస్క్ డ్రైవ్‌లో ఉంటుంది. కానీ ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే డైరెక్ట్ సర్క్యూట్‌లోనే మన లోపల సర్క్యూట్ ఉంటుంది కదా! దాంట్లోనే ఎంబెడ్ చేసేస్తారనమాట. సో అది ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్. సో ఇట్ మే సపోర్ట్స్ మల్టిపుల్ సైమల్టేనియస్ టాస్క్స్. సో చాలా టాస్క్స్ పెర్ఫార్మ్ చేస్తుంది. లేకపోతే గనుక సింగిల్ టాస్కింగ్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్కింగ్ అనేది పెర్ఫార్మ్ అవుతుందంట. కానీ దేనికి ఎక్కువ వాడతారంటే గనక ఏదన్నా పర్టిక్యులర్ కాలిక్యులేషన్స్ గాని, ఏదన్నా పర్టిక్యులర్ ప్రొసీజర్స్ గాని చాలా ఫాస్ట్‌గా జరగాలి అనుకున్నప్పుడు ఈ ఆర్‌టీఓఎస్ సాఫ్ట్‌వేర్స్ వాడతారు. అర్థమైందా? మెయిన్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్ విచ్ వి వాంట్ టు యూ ఇఫ్ విచ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద కాలిక్యులేషన్స్ ఇన్ ఏ ఫాస్టర్ మేనర్ ఆర్ మల్టిపుల్ ఆపరేషన్స్ ఏమన్నా జరగాలి అనుకున్నప్పుడు ఈ రియల్ టైమ్ అప్లికేషన్స్ అనేవి వాడతారు. సో ఎక్కువ ఎక్కడ వాడతారంటే ఏదైనా మెడికల్ డయాగ్నోస్టిక్ ఎక్విప్‌మెంట్‌లో వాడతారు. నెక్స్ట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ మీద వాడతారు. నెక్స్ట్ ఇంకా చాలా ఆటిల్లో వాడతారు. ఆహ్, మన ఎయిర్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి కదా! ఎయిర్‌లైన్స్ రిజర్వేషన్ సిస్టమ్‌లుంటాయి. ఆటిల్లో వాడతారు. నెట్వర్క్ కానీ మేనేజ్‌మెంట్ ఆటిలో ఉంటారు. నెక్స్ట్ రోబోట్స్ ఉంటాయి కదా! రోబోట్స్‌లో కూడా వాడతారనమాట. ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. అంటే ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం ఎంబెడ్ చేశారు కాబట్టి దాన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే సింగిల్ యూజర్, సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ యూజర్ అంటే ఎవరు? మనం సింగిల్ యూజర్. యూజర్ అంటే మనమే. ఒక యూజర్ మాత్రమే వాడుకోగలడు. సింగిల్ టాస్కింగ్. ఒక సింగిల్ టాస్క్ మాత్రమే పెర్ఫార్మ్ చేయగలడు. సో, సింగిల్ టాస్క్ అంటే ఎట్ ఎ టైమ్ ఒక టాస్క్ మాత్రమే. మీరు ఒక ప్రింట్ అనేది ఇచ్చారనుకోండి. ఓన్లీ ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఓన్లీ ప్రింటింగ్ ఆప్షన్ అనేది జరుగుతుంది. సో, అలాంటి మెషిన్స్‌ని సింగిల్ పర్పస్ కోసం ఒక ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఇంకొక ఆపరేషన్ జరగకపోతే గనక ఆటిల్ని ఏమంటారంటే సింగిల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సింగిల్ యూజర్, సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. An operating system that allows a single user to perform just one task at a time. సో, ఒక టాస్క్ మాత్రమే పెర్ఫార్మ్ చేస్తుంది. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ప్రింటింగ్ అనేది ఇచ్చామనుకోండి. ఆ ప్రింటింగ్ అన్నప్పుడు ఓన్లీ ప్రింటింగ్ మాత్రమే జరుగుతుంది. ఇంక వేరే ఏ టాస్క్ పెర్ఫార్మ్ అవ్వదు. సో, దాన్నే సింగిల్ యూజర్, సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో, ఎ టాస్క్ ఈస్ ఎ ఫంక్షన్ సచ్ యాస్ ప్రింటింగ్ ఏ డాక్యుమెంట్. ఏదైనా ఫైల్ రాస్తున్నాం అనుకోండి, అదొక టాస్క్ అవుతుంది. ఏదైనా ఫైల్‌ని ఎడిట్ చేస్తున్నాం అనుకోండి, అదొక టాస్క్. సో, ఏదైనా మన ఫైల్‌ని రాస్తున్నప్పుడు, ఎడిట్ చేస్తున్నప్పుడు వేరేది ఏది చేయలేం. సో, ఏదైనా డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు ఏది మల్టిపుల్ టాస్క్స్ ఏం పెర్ఫార్మ్ చేయలేం. ఎట్ ఎ టైమ్ ఒక టాస్క్ మాత్రమే పెర్ఫార్మ్ చేయగలం. సో, టాస్క్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాసెస్. సో, దీనికేంటంటే ఎగ్జాంపుల్ ఎంఎస్ దాస్. సో, ప్రీవియస్‌గా ఎంఎస్ దాస్ అనేది ఉండేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సింగిల్ టాస్కింగ్ ఓఎస్ అండ్ పామ్ ఓఎస్ అని కూడా అంటారు. అది కూడా వన్ ఆఫ్ ది ఓఎస్ అన్నమాట. Although such computing operating systems are limited by their characteristics,
there is still a use for them. ఏంటంటే ఒక సింగిల్ పర్పస్ కోసం వాడుతున్నారు. ఒక ప్రింటర్ అనేది ఉందనుకోండి, ప్రింటర్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ ప్రింటింగ్ పర్పస్ కోసమే. అలాంటప్పుడు ఇది యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే దీని కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, తక్కువ స్పేస్ తీసుకుంటుంది, ఎక్కువ అంత పెట్టనవసరం లేదు కూడా. సో దానివల్ల మనకు అలాంటి సింగిల్ పర్పస్ కోసం అలాంటప్పుడు ఈ ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి వాడుకోవచ్చు. కంపారిటివ్లీ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో ఏదైనా సింగిల్ పర్పస్ కోసం ఇవి వాడుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్. సో సింగిల్ యూజర్ అంటే మనమే, మల్టీ టాస్కింగ్ అంటే ఎన్నో ఆపరేషన్స్ అయినా పెర్ఫామ్ చేయొచ్చు. సో ఎన్నో ఆపరేషన్స్ అయినా అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, ఎన్నో ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాను ఎట్ ఏ టైం. నేను జూమ్ వాడుతున్నాను ఎట్ ఏ టైం, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాడుతున్నాను ఎట్ ఏ టైం, ఈ ఈ పెన్ తోటి రాస్తున్నాను ఎట్ ఏ టైం. నా బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా జరుగుతున్నాయి. సో అదంతా కూడా మల్టీ టాస్కింగే. సో సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్. ఇప్పుడు నేను చెప్పేదంతా అదే ఎగ్జాంపుల్. నేను సింగిల్ యూజర్నే కానీ చాలా ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తున్నాను. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, లేటెస్ట్ విండోస్ 10 ఉంటుంది కదా, అదే ఎగ్జాంపుల్. సో సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వన్ that allows a single user to perform 2 or more functions at once. So at a time, we can perform many tasks. So it takes a special operating system to keep 2 or more tasks running at once. సో స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయ్యేం కాదు, మనం వాడే అన్ని కూడా స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్సే. సో ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ పర్సనల్లీ కంప్యూటర్స్ యూజువల్లీ రన్ సచ్ ఓఎసెస్. సో పర్సనల్ కంప్యూటర్స్ అందరూ కూడా ఈ సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్సే వాడతారు. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, విండోస్, మ్యాక్ ఓఎస్లు ఉంటాయి కదా అయ్యి. సో ద మల్టీ టాస్కింగ్ ఫీచర్స్ ఆఫ్ దీస్ ఓఎస్ఎస్ హ్యావ్ గ్రేట్లీ ఇంక్రీజ్డ్ ద ప్రొడక్టివ్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ జాబ్స్. సో ఈ మల్టీ టాస్కింగ్ వల్ల పీపుల్కి చాలా ప్రొడక్టివిటీ పెరిగింది, చాలా టాస్క్స్ అని ఎట్ ఏ టైం పెర్ఫామ్ చేయగలుగుతుంది, నెక్స్ట్ వాళ్ళ వర్క్ని ఈజీ చేయగలుగుతుంది, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయగలుగుతుంది విత్ ఇన్ ఏ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఫర్ ఇన్స్టెన్స్ టు అన్ ఆఫీస్ వర్కర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఏబుల్ టు సెండ్ ఏ లార్జ్ డాక్యుమెంట్ టు ఏ ప్రింటర్ అండ్ ఏబుల్ టు డూ అదర్ వర్క్ ఆన్ హిస్ ఆర్ హర్ కంప్యూటర్. సో ఏదైనా ప్రింటింగ్ జరుగుతున్నప్పుడు, ప్రింటింగ్ పెద్ద డాక్యుమెంట్, ఒక 100 పేజెస్ ప్రింటింగ్ డాక్యుమెంట్ పెట్టారనుకోండి, మినిమం ఒక 5 minutes ఎంతో పడుతుంది 100 పేజెస్ ప్రింట్ రావడానికి. సో అట్ ఏ టైం మీరు ఆ మెషిన్ అంతా ఖాళీగా వదిలేశారనుకోండి, మీ 5 minutes మీకు వేస్ట్ అవుతుంది కదా. సో ఇది ఏంటంటే సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ప్రింటింగ్ జరుగుతున్నప్పుడు మీరు ఇంకేం వర్క్ చేయలేరు. సో అదే అట్ ఏ టైం మల్టీ టాస్కింగ్లో అయితే ఏంటంటే ప్రింటింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రింటింగ్ ఇచ్చేస్తూ ఉంటారు, మనం వేరే వర్క్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. నేను ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాను బ్యాక్గ్రౌండ్లో, మీకు క్లాస్ అనేది చెప్పేస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా సింగిల్ యూజర్ మల్టిపుల్ టాస్కింగ్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ మెనీ టైప్స్ ఆఫ్ వర్కర్స్ టు బీ ఏబుల్ టు హ్యావ్ 2 or more ప్రోగ్రామ్స్ ఓపెన్ ఎట్ ఏ టైమ్. 2 or more ప్రోగ్రామ్స్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 2 ప్రోగ్రామ్స్ ఓపెన్ చేశాను. ఏంటి, ఒకటి జూమ్ ఓపెన్ చేశాను, ఇంకొకటి మనకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేశాను, మీకు డేటాని షేర్ చేస్తున్నాను, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేస్తున్నాను కదా. ఈజీగా స్విచ్ అయిపోవచ్చు అటు ఇటు. సో దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం కాంప్లెక్సిటీ, ఎందుకంటే మల్టీ టాస్కింగ్ పెర్ఫామ్ చేయాలంటే అది కొంచెం కాంప్లెక్సిటీ, నెక్స్ట్ కొంచెం కాస్ట్లీ కూడా. మనం ఇది కొంచెం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కొనుక్కోవాలనుకుంటే కూడా కొంచెం కాస్ట్లీ కూడా. సో దీనికి మళ్ళీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బాగుండాలి, ఎందుకంటే డేటాని షేర్ చేసినప్పుడు నీట్గా మూవ్ అవ్వాలి కదా. సో అది. సో నెక్స్ట్ మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ ఏంటంటే, సో మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ అంటే మల్టిపుల్ యూజర్. సో మల్టిపుల్ యూజర్ అంటే మనం ఒక 60 members ఉన్నాం అనుకోండి, మనం అందరం కలిపి మల్టిపుల్ యూజర్. సో 60 members 60 టాస్క్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు. దేని మీద, ఒక పర్టికులర్ సిస్టమ్ మీద. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సర్వర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సర్వర్స్ ఉంటాయి. సో ఇప్పుడు సర్వర్ ఉంది, సర్వర్ అంటే మన కాలేజ్ సర్వర్ ఉంది, మన కాలేజ్ సర్వర్ మీద అదొక సిస్టమే. సో దాంట్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఎంతమంది యాక్సెస్ చేసుకోవచ్చు, మనం 60 members యాక్సెస్ చేసుకోవచ్చు. 60 members నుంచి మన కాలేజీలో 6000 members యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ 6000 members కూడా డిఫరెంట్ టాస్క్స్ అని పెర్ఫామ్ చేయొచ్చు. కొంతమంది రిజల్ట్స్ చూడొచ్చు, కొంతమంది టైం టేబుల్స్ చూడొచ్చు, కొంతమంది మన కాలేజ్ సంబంధించిన మోడల్ పేపర్స్ ఏమైనా చూడొచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్
ఆపరేషన్స్ అన్ని మల్టీ టాస్కింగ్ అన్ని పెర్ఫామ్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్ కింద పెట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఏ యూజర్ మల్టీటాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ అలౌస్ మల్టిపుల్ యూజర్స్ టు యూజ్ ప్రోగ్రామ్స్. సో మల్టిపుల్ యూజర్స్ని ఆ ప్రోగ్రామ్స్ని వాడుకోగలిగే క్యాపబిలిటీ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది ఎక్కడ ఉంటుందంటే కనుక రన్నింగ్ ఆన్ ఏ సింగిల్ నెట్వర్క్ సర్వర్ ఆర్ కాల్డ్ ఎస్ టెర్మినల్ సర్వర్. సో ఒక నెట్వర్క్లో ఉంటుంది, ఆ నెట్వర్క్ నుంచి మల్టిపుల్ యూజర్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద సేమ్ యాజ్ కనెక్టింగ్ టు ఏ నెట్వర్క్ సర్వర్ ఫర్ ద సేక్ ఆఫ్ యాక్సెసింగ్ ఫైల్స్ అండ్ ప్రింటర్స్. సో ఏదన్నా జస్ట్ ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి, ప్రింటర్స్ని యాక్సెస్ చేసుకోవడం మాత్రమే కాదు. సో వెన్ ఏ కంప్యూటర్ ఈస్ కనెక్టెడ్ టు ఏ సర్వర్ టు యాక్సెస్ ద డాక్యుమెంట్ ఫైల్స్ టు ఎడిట్, ద క్లయింట్ కంప్యూటర్ పెర్ఫార్మ్స్ ద ప్రాసెసింగ్ వర్క్ లోకల్లీ. సో క్లయింట్ కంప్యూటర్ అనేది దాన్ని మనం ప్రాసెస్ చేసుకోగలం. సో లేకపోతే కనుక దాన్ని యూజ్ చేయగలం. ఎక్కడదే సర్వర్లో ఉన్న ఫైల్స్ని ప్రాసెస్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు బేస్డ్ అపాన్ ద క్లయింట్ ఆ యొక్క సర్వర్ యొక్క క్యాపబిలిటీ బట్టి. సో ఇదేంటంటే ఒక మొత్తం ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎంతమంది వాడుతున్నాం, ఒక ఎట్ ఏ టైం 60 మెంబర్స్ వాడుతున్నాం అనుకోండి ఆ సర్వర్ని. సో 60 మెంబర్స్కి ఒక్కొక్క సెషన్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సెషన్ అని ఉంటుంది. సో సెషన్ అనే దాన్ని సెషన్ అంతా ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 60 మెంబర్స్ పలానా రోల్ నెంబర్ 65 అని అతను యాక్సెస్ చేస్తున్నాడు అనుకోండి. సో ఆ 65 ఏమేం ఫైల్స్ యాక్సెస్ చేశాడు, ఏ టైంలో వచ్చాడు, ఏ టైంలో వెళ్ళాడు, అదంతా కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది ఆ పర్టికులర్ సర్వర్. దాన్ని సెషన్ ట్రాకింగ్ అని కూడా అంటారు. సో ఈచ్ యూజర్ అప్లికేషన్స్ రన్ విత్ దేర్ యూజర్ సెషన్ ఆన్ ద సర్వర్ సపరేట్ ఫ్రమ్ ఆల్ అదర్ యూజర్ సెషన్స్. చెప్పాను కదా, ప్రతి సర్వర్ కూడా ప్రతి యూజర్ కూడా ఏమేమి ఫైల్స్ యాక్సెస్ చేశాడు, ఏమేమి ఎంతసేపు ఉన్నాడు, ఏమేమి డౌన్లోడ్ చేశాడు అంతా కూడా యాక్సెస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ద సర్వర్ దట్ మేక్స్ దిస్ పాసిబుల్ ఈస్ కాల్డ్ టెర్మినల్ క్లయింట్. సో ఇదంతా ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే కనుక టెర్మినల్ క్లయింట్ అని ఉంటుంది. ఆ టెర్మినల్ క్లయింట్ అనేవాళ్ళు పర్ఫామ్ చేస్తారనమాట. సో సమ్ ఆఫ్ ది మల్టీ యూజర్ ఓఎస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూనిక్స్, నెక్స్ట్ వర్చువల్ మెషిన్ సిస్టమ్స్ ఉంటాయి, ఎంబీఎస్ మెయిన్ ఫ్రేమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఎవరి అంటే ఐబిఎం వాళ్ళు. సో వాళ్ళు సర్వర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి పెట్టుకుంటారనమాట. సో ఎక్కువ సర్వర్స్ ఎక్కువ మనకి కాలేజీ అన్నీ కూడా లైనెక్స్ మీద రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో లైనెక్స్లోనే ఉబుంటు అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అవన్నీ కూడా యూనిక్స్ బేస్ చేసుకుని వచ్చినాయి. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మీద సర్వర్స్ అన్ని రన్ అవుతాయి. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కంప్యూటర్లో చేంజ్ చేసామంటే గనక మొత్తం యూజర్స్ అందరికీ కూడా వాడుకోవచ్చు. అంటే యూజర్స్ అందరూ కూడా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఒక సింగిల్ కంప్యూటర్లోని ఏదైనా మనం మాడిఫై చేస్తే గనక మొత్తం అందరూ వాడుకోవచ్చు. సో దీనిది మెయిన్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏంటంటే చాలా పవర్ఫుల్, చాలా ఎంతమందైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి కంపల్సరీ నెట్వర్క్ కనెక్షన్ అనేది ఉండాలి. ఆ నెట్వర్క్ కనెక్షన్ లేకపోతే గనక వి కాంట్ యాక్సెస్ అనమాట. సో వీటిల్లో ఈ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో సో అర్థమైందా? 4 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్: రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, నెక్స్ట్ మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఏం లేదు, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ పర్పస్ కోసం వాడుతున్నామో అన్న దాన్ని బేస్ చేసుకుని, ఎంతమంది వాడుతున్నాం అన్న దాన్ని బేస్ చేసుకుని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ అనేవి డివైడ్ అయినాయి అనమాట.